Hello and hi friends, welcome back to Krishna's tutorials. Before beginning the video, let me tell you some important announcements very quickly. Championship mock for CLAT 2022 or 23 is going to be held on 26th December 2021, that is Sunday. 120 minutes will be given for 150 questions to answer, and ranker 1 to 10 will get 50% scholarship on all subscriptions, and ranker 11 to 20 will get 30% scholarship on subscriptions, and ranker 21 to 50 will get 10% scholarship on subscriptions. సో యూ కెన్ అటెండ్ దిస్ ఫర్ ఫ్రీ అండి. మీరు GKK10 అన్న కోడ్ యూజ్ చేసి వెంటనే ఎన్రోల్ అవ్వచ్చు, అండ్ లాస్ట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. దెన్ ఎమర్జ్ ఈజ్ ఏ లాస్ట్ మైల్ బ్యాచ్ ఫర్ CLAT 2022 aspirants by NLU alumni. సో ఇది December 22, 2021 రోజున రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది ఇన్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద కోర్స్ అండ్ దీస్ ఆర్ ద మెంటార్స్ ఆఫ్ ద కోర్స్. లీగల్ ఫిక్స్ ఈజ్ ఏ ఫ్రెషర్స్ బ్యాచ్ for CLAT 2023 aspirants by NLU alumni. So it will be starting on December 24, 2021 in English. So it is a 1-year course, and these are the prominent futures and mentors of the course. The DU Dream is a 3 months course for DU LLB entrance 2022. సో ఇది 3rd January 2022 రోజున లాంచ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ బైలింగ్వల్ కోర్స్, 3 months బ్యాచ్. లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ CLAT 2024 బై NLU alumni. సో ఇది 5th January 2022 లాంచ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ బైలింగ్వల్ కోర్స్, బట్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఈస్ 2 years. And if you are taking any subscription on Unacademy, use my code GKK10 for additional 10% discount. And special class events, that is today, CLAT Christmas Fiesta. Attend live special classes by our favorite educators. Sorry, this was already held yesterday. I am so sorry. Participate in the live poll conducted, but I think you can watch the recorded session. So link will be given in the description box. And finally, so one more time reiterating about CLAT 2022 or 23 mock test. So do attend it by using GKK10 code. Friends, so question number 1, National Farmers Day is celebrated every year on 23rd December. సో 5th ప్రైమ్ మినిస్టర్ అయిన చౌదరి చరణ్ సింగ్ గారి జ్ఞాపకార్థం మనం నేషనల్ ఫార్మర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సో చౌదరి చరణ్ సింగ్ గారికి ఫార్మింగ్కి సంబంధించిన ఒక టైటిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీకి బాపూజీ అని, ఓకే, నెహ్రూకి కూడా కొన్ని టైటిల్స్ ఉన్నాయి, చాచా నెహ్రూ అని చెప్పేసి. ఈ విధంగా లైక్ ఇఫ్ యూ టేక్ some other persons like అబ్దుల్ కలాం, సో మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. సో ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్స్ ఉన్నాయి. సో ఇండియన్ లీడర్స్ అండ్ టైటిల్స్ అని కొడితే మీకు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అయితే వస్తాయి గూగుల్లో. ఒకసారి చదవండి, చదివే ప్రయత్నం చేయండి. సో అందులో మీకు చౌదరి చరణ్ సింగ్, సో ఎవరి జ్ఞాపకార్థం మనం నేషనల్ ఫార్మర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో 23rd December రోజున, అతనికి కూడా ఒక టైటిల్ ఉంది. సో అదేంటో తెలుసుకొని కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సీఎం ఆఫ్ ఒడిషా నవీన్ పట్నాయక్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ స్టేట్స్ లాంగెస్ట్ బ్రిడ్జ్ టీ సేతు బిల్ట్ ఓవర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఇన్ కటక్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ ఆప్షన్స్ అయితే లేవు. సో ఇది మహానది మీద ఈ బ్రిడ్జ్ బిల్డ్ చేయడం జరిగింది. టీ సేతు, గుర్తుంచుకోండి, టీ సేతు మహానది. నెక్స్ట్, విచ్ కంట్రీ లాంచ్డ్ నేషనల్ ఆక్సిజన్ స్టీవార్డ్షిప్ ప్రోగ్రామ్ టు ప్రివెంట్ వేస్టేజ్ ఆఫ్ మెడికల్ ఆక్సిజన్. సో ఇండియా లాంచ్ చేయడం జరిగింది. నెంబర్ 4, విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ ద వెర్నాకులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. నీతి ఆయోగ్ లాంచ్ చేయడం జరిగింది. థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము నీతి ఆయోగ్ని. సో దీని యొక్క చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ వెర్నాకులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఎంటర్ప్రీనర్స్కి ట్రైనింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో దేశవ్యాప్తంగా ఉన్న 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో 22 లాంగ్వేజెస్లో అందరికి ట్రైనింగ్ ఇచ్చి ఎంటర్ప్రీనర్కి సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఈ యొక్క వెర్నాకులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్, 5th క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద జేడ్ మినరల్ యూజ్డ్ ఇన్ జ్యువెలరీ. సో జేడ్ అనేది ఒక మినరల్ యూజ్డ్ ఇన్ జ్యువెలరీ తయారు చేసే పద్ధతిలో జేడ్ అనే మినరల్ యూజ్ చేస్తారు. సో మయన్మార్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. నెంబర్ 6, విచ్ స్టేట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి వాయు స్వస్థ సేవ ఎయిర్ హెల్త్ సర్వీసెస్. ఒడిషా. నెక్స్ట్ బి, అండ్ ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్లో మనకు మాస్క్ నయ్యితో సామాన్ నయ్యి అనే
ఆంక్షలు మళ్ళీ విధించడం జరిగింది. అంటే మాస్క్ వేసుకోకపోతే గూడ్స్ అయితే ఇవ్వకూడదు షాప్స్లో అని చెప్పేసి ఒక పద్ధతిని అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో. నెక్స్ట్ బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2021 ఎమ్మా రడుచను. ఓకే, ఎమ్మా రడుచను. నెక్స్ట్ అసిగ్మా ఆర్మీ సెక్యూర్ ఇండిజినియస్ మెసేజింగ్ అప్లికేషన్. సో it is a contemporary messaging application launched by Indian Army. సో ఇండియన్ ఆర్మీ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ అసిగ్మా యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, ఆర్మీ సెక్యూర్ ఇండిజీనియస్ మెసేజింగ్ అప్లికేషన్. నెంబర్ 9, ఇండియా ర్యాంక్స్ థర్డ్ అమాంగ్ ద డోప్ వయోలేటర్స్ యాజ్ పర్ వాడా రిపోర్ట్. వాడా స్టాండ్స్ ఫర్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండి. సో ఎస్పెషల్గా అథ్లెట్స్ డోపింగ్స్ అంటే లైక్ కొన్ని డ్రగ్స్ అయితే వాడుతుంటారు మంచి ఉత్తేజంతో గేమ్స్ ఆడడానికి చెప్పేసి. సో అది వారికి ఆరోగ్యపరంగా నష్టం జరుగుతుంది అండ్ ఇటు స్పోర్ట్స్ పరంగా కూడా వారికి కెరీర్లో తీవ్ర నష్టం జరుగుతుంది ఒకవేళ దొరికినట్లయితే. సో ఈ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకారం ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ చెఫ్ డే మిషన్. సో చెఫ్ డే అంటే హెడ్ ఆఫ్ ద మిషన్ అండి. సో చెఫ్ డే మీన్స్ హెడ్ ఆఫ్. సో హెడ్ ఆఫ్ ద మిషన్ ఫర్ 2022 వింటర్ ఒలింపిక్స్. సో హర్జిందర్ సింగ్. ఓకే, హర్జిందర్ సింగ్ వాజ్ appointed as India's Chef Day mission for 2022 Winter Olympics. So remember all these 10 important current affairs and that's all in this video guys. And if you are still unaware about our Telegram channel, so do join our Telegram channel by searching TS and AP Law Set 2022 preparation in Telegram and you can join it for free. Thank you guys, keep smiling, have a nice day.